ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రియమైన వారులారా, ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలని సరి చేసుకోవటానికి దీనిని ఒక వేదికగా, ఒక అవకాశముగా మనము మలుచుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే లోకము జీవించే క్రమంలో అనేక పనులు, అనేక బాధ్యతలు, ఇవన్నీ మానవ సహజమైనవి, సృష్టి సహజమైనవి. వీటితో పాటు ఈ లోక జీవనమునే కాకుండా మనము శాశ్వత జీవితము, పరలోక రాజ్యము అనేది ఉందని నమ్ముతున్నాము కదా. సో ఆ నమ్ముతున్నాము కాబట్టి దానికి మనము ఒక గట్టి పునాదిని, విశ్వాసం అనే పునాది ద్వారా ఆ రక్షణ భాగ్యాన్ని పొందటానికి ఏ రీతిగా మన జీవన గమనాన్ని ముందుకు కొనసాగించుకోవాలో అది మనకి పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలుస్తుంది. కనుక అనుదినము మనము ఈ పరిశుద్ధ గ్రంథము ధ్యానిస్తూ దానిలోని అంశాలను ప్రభువు మనకి నేర్పిస్తూ ఉండగా వాటిని నేర్చుకొని మన జీవితాలను వాటితో అనుసరిద్దాం, వాటిని మన జీవితాల్లో పాటించి ప్రభు కృపకు పాత్రలవ్వడానికి ప్రయత్నం చేద్దాం. కారణం ఏంటంటే, నీవు విశ్వాసంతో ఉన్నావు గనక, నీవు క్రీస్తుని రక్షకుడిగా నమ్మేవు గనక, లేకపోతే ఏమీ లేదు. అయితే నమ్మటము మన వల్ల అయితే సకలము సాధ్యమవుతుందని ప్రభు చెప్పాడు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఒకళ్ళమే రక్షణ పొందితే సరిపోదండి. మన ఒక్కళ్ళమే యేసుక్రీస్తు మన ప్రభువు, మన తండ్రి, మన రక్షకుడు, మన జీవాధిపతి అని మనం నమ్మినంత మాత్రాన సరిపోదండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మనము మార్చాలి అంటే మనం వాళ్ళ ఇంటికి పోయి చెప్తే వాళ్ళు వినరండి. మనం అంటేనే ఒక రకమైనటువంటి చులకన భావం ఉంటుంది. కాబట్టి అది ఈ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే సాతానుడు ప్రతి ఇంటికి, ప్రతి గడపలోనికి, ప్రతి బెడ్రూమ్లో కూడా వాడు వచ్చేసాడు. కాబట్టి మనకి దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీనికి మరి ప్రత్యామ్నాయంగా మనము ఇతరులను రక్షించడం ఎలాగంటే ప్రార్థన ద్వారా, ఆ కుటుంబాల కొరకు, అన్యులైనటువంటి వారి కుటుంబాల కొరకు, వారి రక్షణ కొరకు, వారి ఆత్మను దేవుని కృపకు పాత్రలయ్యే విధంగా మరల్చడానికి మన చేతనైనంతగా మన వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు వారి గురించి కూడా మనము ప్రార్థించవలసిన బాధ్యత నిజంగా మనం రక్షింపబడిన వాళ్ళమైతే ఆ భారం ఉండాలి. ఆ భారం ఉన్నప్పుడే మనం విశ్వాసమే అని చెప్పుకోవడానికి మనకి అధికారం ఉంటుంది. అలాగే నేను యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తిని అని చెప్పుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ఇదిగో ఈ యూట్యూబ్ ద్వారా అనేక మందికి నేను ఈ యొక్క దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వింటున్నారు, విన్న వాళ్ళలో ఎంతమందికి వాక్యము నేను చెప్పేసరికి నచ్చుతుంది, వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహిస్తున్నారు అనేది నాకు సంబంధించిన అంశం కాదు. కానీ దేవుడు ఏమైతే నాకు చెప్పమని, దేవుడు ఏదైతే నాకు మీ అందరికీ యూట్యూబ్ ద్వారా తెలియచేయమని చెప్పాడు, ఆ సత్యాన్ని నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. అయితే ఆ పాటించకపోవటం అనేది మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం. అయితే ఒకటి గుర్తుంచుకోండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని కాలము సమీపమై ఉన్నది. ఇదిగో రక్షణ మన ఇంటి దగ్గరే ఉన్నది. ఈ సమయాన్ని, రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకుంటే మనంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. కాబట్టి మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన ఏం చేస్తుందంటే, సాతాను ప్రేరితమైనటువంటి శత్రువులు మన ఇంటి చుట్టూ చేరకుండా ప్రార్థన మన ఇంటికి కంచె వేస్తుంది. అలాగే ఇంకేం చేస్తుంది, వాక్యము మనల్ని పరిశుద్ధమైనటువంటి నీతివంతమైన మార్గంలోనికి నడిపించడానికి మనకి దోహదపడుతుంది. అలాగే విశ్వాసము నిరీక్షణ మనని రక్షణలోకి నడిపిస్తుంది. ఈ మూడింటిని మనము మనసులో పెట్టుకున్నాము. ప్రార్థన నీకు, నాకు, మన ఇంటికి కంచెలాగా ఉంటుంది, కాపలా కాస్తుంది. అలాగే విశ్వాసము నన్ను రక్షణలోకి నడిపిస్తుంది. వాక్యము
మార్గము, నడవవలసినటువంటి మార్గాన్ని మనకి తెలియచేస్తుంది. కాబట్టి ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. ఇవాళ మనము చెప్పుకోబోతున్నటువంటి దైవాంశం ఏమిటంటే, అన్యులకు దొరికిన దేవుడు. కొంచెము అన్యులకు దొరికిన దేవుడు లేదా అన్యులకు దొరికిన రక్షకుడు. సహజంగా నేనైనా మీరైనా ఎవరమైనా తల్లిదండ్రులము ఎవరిని ఎక్కువగా మనం ప్రేమిస్తామంటే మనకి మన కుటుంబంలో మన రక్తం పంచుకు పుట్టినటువంటి బిడ్డల ఎడల మన ప్రేమ ఉంటుంది. అలాగే పక్కన వారి ఎడల కూడా ప్రేమ ఉంటుంది. కానీ కన్న బిడ్డల విషయంలో ఉన్నంత ప్రేమ, ఆ యొక్క క్షమాపణ మనకి వేరే బిడ్డల విషయంలో ఉండదు. ఇది లోక సహజమైనటువంటి ధర్మం. అయితే ఇక్కడ దేవుడు అన్యులకి, రక్షకుడు అన్యులకి ఎలా దొరికాడు అంటే ఇది గొప్ప అద్భుతం. వాస్తవంగా భారతదేశం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలు కానీ ఇవన్నీ అన్యులకు సంబంధించినటువంటి దేశాలే. అయితే ఇవాళ దేవుని వాక్యము అన్యుడని క్రైస్తవుడని భేదము లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని తరగతులటువంటి ప్రజలందరికీ దేవుని సువర్తమానము ఇంటి ముందుకు వచ్చి దేవుని వాక్యము నిన్ను తలుపు తట్టి పిలిచి రక్షణ కోసము నడిపిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ అన్యులకి ఎలా రక్షణ దొరికింది? ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? ప్రభు ఎవరి కోసం వచ్చాడు? ఏం చేయాలని వచ్చాడు? వచ్చిన క్రమంలో అన్యులమైనటువంటి మనకి ఆ దేవుని కృప, ఆయన రక్షణ ఎలా దొరికిందో మనము మత్తయి సువార్త 15వ అధ్యాయము మనం 7వ వచనం కాడి నుంచి చదువుకుంటే చూడండి. వేషధారులారా, దేవుడు ఎవరి కోసమైతే తాను వచ్చాడో ఆ ఇశ్రాయేలు జనాంగము ఎవరి కోసమైతే ఆయన తన స్వకీయ జనముగా భావించి వారి రక్షణ కోసం, వారిని శ్రమల్లో నుంచి విడిపించడం కోసము, వారి పాప జీవితాల నుంచి వాళ్ళని నివృత్తి చేయటం కోసము వచ్చాడో ఆ క్రమంలో వారు ఆయన నిరాకరించారు. స్వకీయ జనం ఆయనని నిరాకరించారు. ఆ నిరాకరించిన సమయంలో ప్రభువు పలుకుతున్నటువంటి మాట ఏమంటున్నాడు? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుతురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే. ఇది యేసు ప్రభు వారు ఆ యొక్క గలిలయ, యూదా, ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో సువార్తని ప్రచురం చేస్తూ అనేకులకు దైవ వర్తమానాన్ని అందిస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క యూదుల ప్రవర్తనను గమనించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రకంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? వేషధారులారా. వేషధారణ నిజంగా అసలు ఇవాళ క్రైస్తవ మతంలో ఎక్కువ మంది వేషధారులుగానే మిగిలిపోయారు, మారిపోయారు. మరి ఎందుకు అలా అవుతుందో తెలియదు. ఇది ఒకవేళ అంత్య దినాలలో మనుషులు హృదయాలు అలా కఠినంగా మారిపోతాయేమో. కొన్నిసార్లు చూసినప్పుడు చూడటానికి ఏమో చర్చిలకి నిండిపోతున్నారు. ఆదివారం వస్తే జనం, ఎవరైనా కూటాలు పెడితే వేల మంది, లక్షల మంది వస్తున్నారు. కానీ రక్షణ ఆ యొక్క నిలకడ లేదు. రక్షణ స్వాస్థ్యము నిలకడ లేదు. వింటున్నారు, విన్నవాళ్ళు విన్నట్టుగానే ఉంటున్నారు, పోయిన వాళ్ళు పోయినట్టుగానే ఉంటున్నారు. పాపము విపరీతంగా పెరిగిపోయింది. భ్రష్ట జీవితాలు, ప్రత్యేకించి క్రైస్తవులు విశ్వాసములో నుంచి జారిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎంత కఠినంగా, ఎంత రాక్షసంగా ఉంటుందంటే ఊహించడానికి వీలైనంత స్థితిలో మనుషులు, క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళు వేషధారులుగా మారి భ్రష్టులైపోయేటటువంటి పరిస్థితులు కళ్ళతో చూస్తున్నాం. నాకు ఇప్పుడు 60 సంవత్సరాల పైన వయసు. ఈ యొక్క కాలంలో లోకాన్ని చూసినప్పుడు ఎంతమంది, ఎలాంటి వారిని, ఎలాంటి భక్తులను చూశాను, ఎలాంటి కుటుంబాలను చూశాము. ఒకప్పుడు వీళ్ళని చూస్తే ఉంటే ఇలా ఉండాలి కదా అనిపించినటువంటి క్రైస్తవ కుటుంబాలు కూడా ఆ తర్వాత కాలంలో ఎలా భ్రష్టులైపోయారు, ఎలా పతనం అయిపోయాయో చూసినప్పుడు బాధ వేస్తుంది. వేషధారులారా, ఇదిగో ఈ రోజే కాదు, ఆ రోజు కూడా, ఆదిమ సంగపు రోజులలో కూడా వేషధారులారా అంటే అప్పటికే పాపం నిండిపోయింది. అందుకనే దేవుడు రావాల్సి వచ్చింది. యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే పాపంతో నిండిపోయింది. కాబట్టి అప్పుడు ఆయన రక్షకుడుగా రావాల్సి వచ్చింది, హెచ్చరికలు చేయవలసి వచ్చింది.
కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, పైకి మాత్రము యేసయ్య స్తోత్రం యేసయ్య స్తోత్రం అంటే హృదయంలో ఉన్న కంపు అలాగే ఉండే, హృదయంలో ఉన్న పాపపు తలంపులు అలాగే ఉండే, హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మురికి, ఆ పాపానికి సంబంధించిన అనేక అంశాలు మనసులోనే పెట్టుకొని పైకి యేసయ్య యేసయ్య అంటున్నాం. ఈ ప్రార్థన, ఈ నామకార్థ పైన విశ్వాసం, ఈ వేషధారణ నిన్ను రక్షణలోకి నడిపిస్తాయా? నీవు దేవుని కృపకు పాత్రలు, నీవు కాదు నేనైనా ఇక్కడ నిలబడి మీకు యూట్యూబ్ ద్వారా ఈ సువార్తను అందిస్తున్నటువంటి నాకైనా నేను వేషధారంగా ఉండి ఏదో మీ అందరితో చదువుకున్నాను కదా, కాస్తో కూస్తో దేవుడి వాక్యము గ్రంథము పరిశుద్ధ గ్రంథం మీద నాకు అవగాహన ఉంది కదా అని నేను నా ఇష్టారీతిగా మాట్లాడితే నాకు రక్షణ వస్తుందా? నేను రక్షణ పొందడానికి అర్హుడిని అవుతాను కాదు కదా. మనకి ఏముండాలి? నిబద్ధత ఉండాలి, జీవితంలో నిబద్ధత ఉండాలి. అందుకని అంటున్నాడు, పెదవులతో నన్ను గనుపరుస్తున్నారు. దేవుడికి కావలసింది బాహ్యమైనటువంటి ఆ యొక్క రూపురేఖ విలాసాలు కాదు, లేదా పెదవుల మీద మాట్లాడి ఆ తేనెటి మాటలు కాదు. హృదయము కావాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, తమ పెదవులతో నన్ను గనుపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరం అవుతుంది. ఎస్, ఈ పెదవులు ఎవరికి కావాలండి? ఈ పొగడ్తలు ఎవరికి కావాలండి? ఈ యొక్క పై నుంచి గాలి ద్వారా వచ్చే ఈ మాటలు దేవునికి కావాలా? కాదు కదా. ఆయన ఏం కావాలి? ఆయనకి ఏం కోరుకుంటాడు? నీ హృదయం కావాలి. నీ హృదయాన్ని కావాలండి ప్రభు కోరుకుంటూ ఉంటే నోటితోనేమో యేసయ్య అంటే మీ హృదయం నిండా పాపం పెట్టుకుంటుంది. హౌ కెన్? ఎలా దేవుడు నీ హృదయంలోకి రావడానికి అవకాశం ఉంది? ఆయన చెడును ప్రేమించేవాడు కాదే. సరేలే వీడు ఎట్టుంటే ఏమి లే, నేను వాడి దగ్గర ఉందామని వచ్చే మనిషి కాదే. సర్వోన్నతుడు, మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవదూతలు నిరంతరం కీర్తించుచుండగా సింహాసనాసీనుడైనటువంటి ఆ ప్రభువు కంపు కొట్టే నీ హృదయంలోకి, పాపంతో నీ హృదయంలోకి ఎలా రాగలడు? కనుక ఏమంటున్నాడంటే, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషులు తెలివి పెరిగిపోయింది, మనుషులకు విపరీతమైన తెలివి పెరిగిపోయింది. చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ జనరేషన్లో 5Gలు, రేపు 6Gలు, ఆ తర్వాత మనకంతా తెలుసు సృష్టి పాడు చేసేసారు. కొన్ని పక్షులు అయితే కనపడకుండానే పోయింది ఈ టెక్నాలజీ వల్ల, ఈ వాడుతున్నటువంటి విపరీతమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల. అవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని. మనం చెప్పేదే దైవం. దేవుడు నాకు రాత్రి కళ్ళలో చెప్పాడు, స్వప్నంలో చెప్పాడు, దర్శనంలో చెప్పాడని ఈ రీతిగా అమాయకమైనటువంటి ప్రజలను మనం ఏం చేస్తున్నామంటే పక్కదారి పట్టిస్తున్నాం. చెప్పవలసినటువంటి మాటలను కాక మన సొంత తెలివితేటలు, మన జ్ఞానము, మన యొక్క ప్రజ్ఞ పాఠవాలను దేవుడి ప్రజలకి చెప్తూ అవే నిజమని చెప్పి, అవే దేవుడి మాటలు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం అంటున్నాడు. ఎంత చక్కగా దేవుడు ఆ యొక్క గమనంలో మనము మన యొక్క వేషధారణలు ఉన్నాయో చూడండి. మనుషులు కల్పించిన పద్ధతులు, నీ పద్ధతులు నా పద్ధతులు నాశనానికి తీసుకెళ్తాయి సార్. నీ బిహేవియరు నా బిహేవియరు, మనం ప్రవర్తించే తీరు ఇదే కరెక్ట్ అనుకుని మనం ముందుకు సాగితే మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా? నరకానికి వెళ్తాం కదా. ఇది కాదు కదా. ఇదే సత్యవాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథము మనల్ని ఆ నరకాల నుంచి, మరణం నుంచి తప్పించడానికే కదా. అందుకని ఏమంటున్నాడంటే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బిలీవ్ మీ, ట్రస్ట్ మీ అని చెప్పేసి అబద్ధ బోధకులు, వేషధారులు సమాజంలో 190 మంది ఈ యొక్క పరిచారికులు, దైవ సేవకులు అనేవాళ్ళు సొంత తెలివితేటలతో ఆ తెలివితేటల్ని దేవుని వాక్యానికి కప్పి మసిపూసి మారేడుకాయ చేసి అమాయకమైనటువంటి ప్రజలను తప్పుదారిలో తీసుకెళ్తూ ఉన్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ప్రయోజనం లేదు. హృదయశుద్ధి లేకుండా చేసేటటువంటి ప్రార్థన కానీ, ఆరాధన కానీ
ప్రభు సన్నిధిలో విలువ లేదు. కాబట్టి వ్యర్థము మీరు ఈ రకంగా వేషధారణగా మీరు చేసేటటువంటి అన్ని పనులు వ్యర్థము 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 అని చెప్పేసి ఎవరైతే తన స్వకీయ జనం అనుకున్నాడు, ఎవరిని రక్షించడం కోసం, ఎవరిని వారికి ఇచ్చిన పితరులకు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని నిబంధనలను నెరవేర్చుకోవటం కోసం ఆ యొక్క ప్రభువు మానవుడిగా నరరూపధారిగా వచ్చాడు. ఆ యొక్క తండ్రి చెప్తున్నటువంటి మాట విసిగిపోయాడు. ఆ యొక్క యూదా ఇశ్రాయేలు జనాంగము తండ్రి అయిన రక్షకుడైనటువంటి ఆ యొక్క ప్రభు ఎడల వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళ వేషధారణ విధానము, ధర్మశాస్త్రం పేరిట వాళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాలందామా లేకపోతే భయంకరమైనటువంటి పనులందామా, వీటన్నిటిని బట్టి తండ్రి విసిగిపోయాడు. ఇక్కడ మనము అలా విసిగిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ప్రభువు ప్రేమ కలిగిన వాడు కదా. ప్రభువుని మనందరము, నేను చాలాసార్లు చెప్తాను నా ప్రసంగంలో, మనందరం ఇంకా ఎందుకు బతుకున్నామంటే మనం చేసిన క్రియల వల్ల కాదు, లేకపోతే మన గొప్పతనం వల్ల కాదు. ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప వల్లే మనం బతుకున్నాము. అంతకు తప్పనించి నీ గొప్పతనము నా గొప్పతనము కాదనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమంటాడంటే, తమ ఆలోచనల ననుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ హోలీ గాడ్. ఎందుకు ఆయన ఈ చేతులు చాపి ఎదురు నీ కోసం నా కోసము ఎందుకు ఎదురు చూస్తున్నాడు? మనం మంచి పిల్లలు కదా, ప్రేమ కలిగిన వాళ్ళమన్నా, తండ్రి మాట జవదాటినటువంటి మన నీతిమంతులమైన బిడ్డలమని చేయి చాచి కమాన్ మై సన్, కమాన్ మై డాక్టర్ అంటున్నాడా? కాదు. ఎలాంటి వాళ్ళ మనము? తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొలుచు. మనము మంచివాళ్ళం కాదు, ఆల్రెడీ మనం పతనమైపోయాం, భ్రష్టులమైపోయాం, చెడు మార్గంలో నడుస్తూ ఉన్నాం. అంతేకాకుండా నడవటమే కాదు, లోబడనవులని, ఆయన మాట వినటానికి కనీసము ప్రభు ఏం చెప్తున్నాడు, ఆ మార్గంలో ఏమన్నా సత్యం ఉందా, మనకి మేలు కలిగేది ఉందా, ఉంటే దాన్ని అనుసరించి జీవిద్దామనే ఆలోచన కూడా లేకుండా లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచున్నాను. దట్ ఈస్ ద లవ్. సహోదరి సహోదరులారా, మనం ఆలోచించుకుందాం. మనం ఆలోచించుకుందాం. మనకి ఎవడైనా ఇంత కీడు చేస్తే వాడి మొహం చూడటానికి మనం ఇష్టపడం. ఎవడైనా మనల్ని అవమానకరంగా అమర్యాదగా మాట్లాడితే వాడిని ఇంటి వైపు కూడా రానియం, ఇంట్లోకి అడుగు పెట్టనియం, బయట నుంచి వెళ్ళిపోయి గెట్ అవుట్ అంటాం. అంత ఆవేశపరులము, అంత రోషగాలము, అంత మనకే ఏదో సెల్ఫ్ స్టేటస్ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ, మనల్ని ఎవరైనా కింద అవమానపరిచినా, ఇంత హేళనగా మాట్లాడినా, చులకనగా చూసినా తట్టుకోలేని మరి ఎవరు నీ కై చేతులు చాపుతుంది? ఎవరు? ఏం మనిషివని, నీ స్థాయి ఏంటి, నీ కథ ఏమిటి? ఆఫ్టర్ ఆల్ రెప్పపాటు నీ జీవితం. ఉదయము పూసి సాయంత్రము వాడిపోయే గడ్డి పువ్వు వంటి వాడిది నీ జీవితమే. నీ బ్రతికేత, మన స్థాయి ఏంటి? ఇన్ని తప్పులు ఇంత చేస్తూ, ఇంత అవమానకరంగా దేవుని మనము ఈ కించపరిచిన ఆయన ఏం చేస్తున్నాడు? లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా మీ మార్గాన్ని, చెడు నడత నుంచి నా వైపు రండి. లోబడనల్లని పిల్లలారా రండి, నేర్చుకోండి శిక్ష. ఇదిగో నా దగ్గరికి రండి, ఈ సులువైన నా కాలిని ఎత్తుకోండి, నేను మిమ్మల్ని దరి చేరుస్తాను అని ప్రభు చెప్తుంటే మనకి ఎక్కకే మనం మన పితరుల కాలం నుంచి అనేకులము అన్యులుగా బ్రతికాము, అవిశ్వాసంతో బ్రతికాము, వేషధారులుగా బ్రతికాము, భ్రష్టులుగా బ్రతికాము. రేపు ఆ అంత్య తీర్పు అప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో, మన పూర్వీకుల పరిస్థితి, మన పితరుల పరిస్థితి ఏమవుతుందో తలుచుకుంటేనే బాధ వేస్తుంది. వాళ్ళకంటే భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. మన తర్వాత రాబోయే జనరేషన్ ఇక వాళ్ళు ఎలా తయారయ్యారంటే సాతానికి ప్రతిరూపాలుగా తయారయ్యారు.
ఆ కొమ్ములు మనకి ఏదో సాతానంటే అనుకుంటాం చూసావా, ఆ కొమ్ములు, ఆ నలుపు రంగు, ఈ మొహాలు ఒకటి తప్పనిచ్చి మిగతా బిహేవియర్ అంతా యాజ్ ఇట్ ఈస్గా సాతానికి ప్రతిరూపాలుగానే ఉన్నారు మన బిడ్డలు ప్రవర్తన, వాళ్ళు చేసేటటువంటి కిరాతకాలు. ఇక రాబోయే జనరేషన్లో ఈ బిడ్డల తర్వాత వచ్చేవాళ్ళు ఇంకెంత క్రూరంగా కఠినంగా ఉంటారో ఊహించుకుంటే మన హృదయాలు, ఎందుకంటే వాళ్ళని మన బిడ్డలు ఈ రకంగా ప్రవర్తించడానికి వాళ్ళు ఒకవేళ వాళ్ళు కనుక అలా తయారైతే వాళ్ళకు వచ్చే శిక్షను చూసి తల్లిదండ్రులుగా పెద్దలుగా మనం బాధపడము, ఏడవమా, కన్నీరు కార్చము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, లోబడినల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. అయినా కూడా వాళ్ళు స్వకీయులైనటువంటి ఆయన ప్రజలు ఆయన దగ్గరికి రాలేదు, ఆయన మాటను వినటానికి ఇష్టపడలేదు, లోబడటానికి ఇష్టపడలేదు, చెడు మార్గాల నుంచి మారిపోవడానికి ఇప్పుడు మనం వస్తున్నాం. ఇప్పుడు మనము అన్యులమైనటువంటి మనం వస్తున్నాము. 65వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనము. అన్యులకి రక్షణ ఎక్కడ దొరికిందో చూడండి. స్వకీయ జనం ఆయనని తిరస్కరించారు. స్వకీయ జనము చెడు మన నడత నుంచి బయటికి రాలేకపోయారు, లోబడనల్లకపోయారు. ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందో 65వ అధ్యాయము యెషయా 1వ వచనం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. ట్రైతలా అదిగో అక్కడ దొరికాడు మనకి యేసయ్య. రక్షకుడు మనకు అక్కడ దొరికాడు. రక్షకుడు లేకుండా, రక్షణ లేకుండా, పాపభీతి లేకుండా భ్రష్టులమై నశించిపోయేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి ఇదిగో నిన్ను నన్ను రక్షించేటటువంటి ప్రభువు దొరికాడు. ఎలా దొరికాడు చూడండి. నన్ను వెతకని వారికి నేను దొరికి తిని. మనకు అసలు ఆయన తెలియదు, కానీ మనకి తెలిసేటట్టుగా మన దగ్గరికి వచ్చింది. వాక్యం మన దగ్గరికి వచ్చింది, మన ఊరు వచ్చింది, మన ఇంటికి వచ్చింది, మన గడపకు వచ్చింది. వచ్చి రక్షణ తలుపులు తెచ్చింది. ఎంత భాగ్యము, ఎంత ధన్యం మన జీవితాలు. ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము. యేసయ్య ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు. కానీ ఆయన రక్షణ సువార్త ఇదిగో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఊరు ఊరు, దేశ దేశము, ఇల్లు తిరిగి నీ ఇంటికి నా ఇంటికి, నీ గడపకి నా గడపకు వచ్చింది. నన్ను వెదకని వారికి కూడా నేను దొరికాను. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. నీకు తెలియదు అసలు యేసయ్య అంటే. నాకు తెలియదు, నా పూర్వీకులకు తెలియదు యేసయ్య అంటే. కానీ ఒక మిషనరీలు వచ్చి ఈ దేశంలో నీకు నాకు దేవుని సువార్తను చెప్పిన తర్వాత యేసయ్య రక్షకుడు అని తెలుసుకున్నాం. అప్పుడే మన పేర్లు కూడా మారినాయి. అంతకుముందు ఎల్లయ్య, పుల్లయ్య, సుబ్బయ్య అనే ఉండే పేర్లు యేసుబాబు, క్రీస్తు బాబు, ఆర్బేబు, ఈ బాబు, మరియమ్మ, మేరమ్మ, ఈ పేరు చూడండి. దేవుడు వచ్చేసాడు, మన ఇంటికి వచ్చేసాడు. అయితే ఆ వచ్చిన దినాల్లో నుంచి ఇప్పటి వరకు మన జీవిత గమనం ఎలా ఉంది, మన పూర్వీకులు కానీ మనం కానీ ఎలా జీవించామంటే 100% మంది వేషధారులుగా బ్రతికారు. 50% మంది నిజమైనటువంటి విశ్వాసంతో దేవుని కృపకు పాత్రలయ్యారు. ఇప్పుడు ఆ రేషియో పడిపోయింది. ఇప్పుడు 10% విశ్వాసులు ఉండిపోయారు, 90%కి పత్రమయ్యేటటువంటి జనాంగము తయారైంది. ఎందుకని? ఇప్పుడు చదువు పెరిగింది, జ్ఞానం పెరిగింది. ఈ చదువు జ్ఞానం మనిషిని ఎటు తీసుకెళ్తుంది? పరలోక రాజ్యానికి కాదు, నరకానికి తీసుకెళ్తుంది. అందుకని అంటారు, తెలివి తక్కువవాడు బాగానే బతుకుతాడు, తెలివి ఉన్నవాడు బాగానే బతుకుతాడు, అతి తెలివితేటలు గలవాడు నష్టపోతాడు. అదే ఇవాళ మనము క్రైస్తవులు అనబడే వాళ్ళము అందరము చాలామంది, ఎక్కువ శాతం మంది ప్రజలు విద్యావంతులు అయ్యాము. కానీ ఏమి మనం కోల్పోయామంటే నీతిని కోల్పోయాము, నిజాయితీని కోల్పోయాము, పరిశుద్ధ జీవితాన్ని కోల్పోయాము, ప్రభు యొక్క వాక్యపు హెచ్చరికలను పరిచయమని పెట్టాము. అయినప్పటికీ నన్ను వెదకని వారికి నేను దొరికి నేనేమన్నానంటే, ఎందుకంటే ప్రభువు తన దగ్గరకు వచ్చిన వాళ్ళని వదిలిపెట్టేవాడు కాదు. ఏమన్నాడు చూడండి, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. నా స్వకీయ జనము నన్ను నా మాట వినలేదు, లోబడి నమ్మలేదు, చెడు మార్గమును వదిలిపెట్టి రాలేకపోయారు. కాబట్టి ఇదిగో అన్యులు, వాళ్ళకెవరో నేనెవరో వాళ్ళకి తెలియదు, బట్
వాళ్ళని రక్షించాలని ఇప్పుడు నేను నా వాక్యము, నా కృప, నా సన్నిధి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. నన్ను వెతకని వారికి నేను దొరికి తిని నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని దేవుడే స్వయంగా ఆ జనముతో చెప్పే పరిస్థితి వచ్చింది. అందుకని సువార్త ఇంత విస్తారమైంది. కాబట్టి ప్రియులారా, ప్రభువు మనకు దొరికాడు. ప్రభు దొరికిన సమయంలోనే, కాలంలోనే మనము ఆయనని వెతకాలి, ఆయనను పొందాలి, ఆయన కృపకు మనము పాత్రలుకోవాలి. ఆ తర్వాత 2 వాక్యాలు తొందరగా చెప్పుకొని మనము ముగిద్దాం. ఆ తర్వాత ఇలా అని చెప్పేసి మనల్నే పట్టుకొని కాదు, వారిని కూడా స్వకీయజనము వారిని కూడా వదిలిపెట్టలేదు. వారిని కూడా రక్షించడానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన స్వకీయ జనముతో పాటు అన్యులమైన మనము కూడా ఇప్పుడు రక్షింపబడినటువంటి సమూహములో, క్రీస్తు బిడ్డల సమూహంలో చేరాము. ఇప్పుడు మనందరము దేవుని కృపకు పాత్రలమై గనక ఆయన మార్గంలో నడిచి మనము గనక రక్షణ పొందితే ఎలా ఉంటుందో కొన్ని మాటలు. ఎందుకంటే మనము ఈ లోకంలో ఇన్ని శ్రమలు పడ్డాము, ఇన్ని కష్టాలు పడ్డాము, దేవుని కోసం పాటుపడ్డాము అని ఒకవేళ నువ్వు నేను బాధపడే పరిస్థితి వస్తే ఏంటి, దీనివల్ల మనం సాధించేది ఏంటి? ఇలా కష్టపడి జీవితాన్ని ఈ లోకంలో మన కళ్ళ ముందు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాము. వీటన్నిటినీ దేవుని కోసం వదిలిపెట్టాం కదా. సో చివరికి మనకి ఏం మిగులుతుంది, ఇలా బ్రతికినందువల్ల మనం పొందేది ఏమిటి అని చెప్పి కనుక ఒక విశ్వాసి కానీ, నువ్వు కానీ, నేను కానీ ఆలోచించి బాధపడతామోనని ప్రభువు నీకు నాకు ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. చూడండి, అదే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. సో ఏమొస్తుంది నీకు? ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ కష్టాలు, ఇవన్నీ ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఈ మానవ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నావు కదా. సో వాట్ ఈస్ గోయింగ్ టు గివ్ బై గాడ్, గివింగ్ బై గాడ్ అంటే దేవునికి నీకు ఏమి ఇవ్వబోతున్నాడు అంటే ఇదిగో నేను కొత్త ఆకాశంలో కొత్త భూమిని సృజించుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ ఎర్త్ అండ్ న్యూ స్కై. ఆకాశము భూమిని నేను సృజించుతున్నాను. ఆ తర్వాత మునుపటివి మరువబడిన జ్ఞాపకములకు రావు. అన్నీ నేను మర్చిపోతున్నాను. ఎందుకు మర్చిపోతున్నాను? మనుషులు కూడా మన జీవితం, పాత జీవితము, మన పాప జీవితము, మనిషిగా బ్రతికినప్పుడు మనం ఏం చేయి ఎన్ని మరవబడుతుంది. అలాగే దేవుడు కూడా అన్నిటినీ మర్చిపోతాడు. ఎందుకని? మనము దేవుని కృపను బట్టి, దేవుని ఆశీస్సులతో ఆ నూతన భూమిలో, నూతన ఆకాశములో సంతోషంగా పాపము, మర్మము, దోషము ఏమీ తెలియనటువంటి ఒక మంచి మానసిక స్థితిలో దేవుని బిడ్డలుగా, దైవదూతలలాగా మనందరము పరిశుద్ధమైన, పరిపూర్ణమైన ఆత్మలతో ప్రభు సన్నిధిలో మనము జీవించే మహాభాగ్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఇదిగో నేను క్రొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృజించుతున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకానికి కూడా రావు. దేవుడు జ్ఞాపకం చేసుకోడు నీ పాప జీవితాన్ని, లేకపోతే నువ్వు చేసినటువంటి వాటిని మనకి జ్ఞాపకం రావు. చిన్న బిడ్డల మనసులాగా అందరం చాలా స్వచ్ఛమైన ప్రేమ మనసు కలిగిన వాళ్ళలాగా దేవుని సన్నిధిలో ఆ నూతన ఆకాశంలో, ఆ నూతన భూమి మీద మనం జీవిస్తాం. తర్వాత అదే 25వ అధ్యాయంలో, యెషయా 65వ అధ్యాయంలో 20-25 వచనాలు చదువుకొని మనము ఈ యొక్క ప్రసంగాన్ని మనం ముగిద్దాం. ఏమన్నాడంటే 65వ అధ్యాయము నూతన భూమిని సృష్టిస్తున్నాడు. 17వ వచనములో నూతన ఆకాశాన్ని సృష్టిస్తున్నాడు. మన పాత జీవితాన్ని, పాత జ్ఞాపకాల్ని ఏమీ మనకి గుర్తు లేకుండా చేస్తున్నాడు. చేసి అద్భుతమైనటువంటి ప్రేమ సామ్రాజ్యాన్ని, ప్రేమ రాజ్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఇస్తే అక్కడ ఏముంటుందంట, ఇదిగో 20వ వచనం, 65వ అధ్యాయము 20వ వచనం ఏముంటున్నాడు, అక్కడ ఇక్కడ కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలం నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరాల వయసు గలవారై చనిపోదురు. దిస్ ఈజ్ ద వరల్డ్ విచ్ వీఆర్ గోయింగ్ టు బి లివ్. ఏ పరిశుద్ధ లోకంలో మనం జీవించబోతున్నామో తెలుసా? ఎప్పుడు చచ్చిపోతామో, ఎప్పుడు ఏ రోగం వస్తుందో, ఎప్పుడు ఈ మహమ్మారులు వచ్చి మనుషులను కబలిస్తాయో, ఎవడు శత్రువు వస్తాడో, ఎవడు ఏం జరుగుతుందో, ఎప్పుడు బాంబులు వేస్తారో,
ఎప్పుడు ప్రపంచ యుద్ధాలు వస్తుందని, ఇవి ఈ ఆందోళన ఏమి మరణ భయం లేనటువంటిది. ఇదిగో ఏమిటది, అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకే శిశువులు ఉంటారు, పుట్టిన బిడ్డలు అప్పుడే చచ్చిపోతారనేటటువంటి భయం తల్లిదండ్రులకే ఉండదు. కాలము నిన్నని ముసలివారు అంటే 100 సంవత్సరాలు పైబడి బ్రతికే వాళ్ళే తప్పనిచ్చి ఎవ్వరు 50 ఏళ్ళకి, 25 ఏళ్ళకి, 30 ఏళ్ళకి చచ్చిపోయేటటువంటి మనుషులే ఆ యొక్క నూతన సృష్టిలో ఉండరు. ఇంకొకటి చెప్తున్నాడు చూడండి, బాలురు 100 సంవత్సరాల వయసు గలవారై చనిపోవద్దు. ఒకవేళ చనిపోయే వయసు ఉంటే పిల్లవాడు అంటే అప్పుడు ఎంత ఆయుషో నాకైతే తెలియదు, కానీ 100 సంవత్సరాల వయసు వస్తే ఒక పిల్లవాడు చనిపోతే చనిపోవచ్చు. బాలుడు 100 సంవత్సరాలప్పుడు కూడా ఆ పిల్లవాడు ఏమని పిలువబడతాడు, బాలుడు అని పిలువబడతాడు. అంటే నిత్య జీవము, నిత్య యవ్వనము ఆ యొక్క దేవుని సన్నిధిలో మనకు లభిస్తుంది. తర్వాత ఈ 25వ వచనం కూడా చదువుకుందాం. అలాంటి అద్భుతమైనటువంటి మరణము, ముసలితనము, ముసలి కాలం నిండిన ముసలి వాళ్ళు ఉండరు, కొద్ది కాలమే బ్రతికే శిశువులు ఉండరు, 100 సంవత్సరాల వయసు గలవారైన బాలురు చనిపోదురు. అలాగే 25వ వచనంలో ఏమంటున్నాడంటే, తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును. తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమును మన్ను మేయును, మన్ను ఆహారముగా తీసుకుంటుంది, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైతలా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, ఇంత అద్భుతమైనటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ నూతన రాజ్యంలోనికి నువ్వు నేను ప్రవేశించాలంటే ఇదిగో ఇదే సరి అయిన సమయం, ఇదే రక్షణ కాలము. ఈ యొక్క రక్షణ కాలాన్ని నీవు గనక నేను గనక దూరం చేసుకుంటే, నిర్లక్ష్యం చేస్తే, ప్రియులారా, మనందరము ఒకనొక రోజున అంతిమ తీర్పుకు ఆ యొక్క తీర్పునికి నిలబడేసిన వారమై ఉంటాము, నరకానికి పోవలసిన వారు ఉంటాం. కనుక జాగ్రత్త పడదాము. సమయము చాలా తక్కువగా ఉన్నది, దేవుని రాకడ సమీపమై ఉన్నది. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవటమే కాకుండా నీ కుటుంబ జీవితాలని, నీ కుటుంబంలోని బిడ్డల బాధ్యత కూడా నీపై ఉంది. వారి గమనాన్ని, వారి మార్గాన్ని సరిచేయి. నీ ప్రార్థన విశ్వాసంతో నీ కుటుంబం రక్షింపబడాలి. అదేవిధంగా నీ చుట్టుపక్కల వారి కొడలు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఒక విశ్వాసగా, ఒక రక్షింపబడిన క్రైస్తవుడిగా నీ మీద నా మీద ఉంటుంది. కాబట్టి మనందరం ఇదిగో ఈ అద్భుతమైనటువంటి ప్రేమరాజ్యంలోని, ఈ అద్భుతమైన మరణం అంటే, కష్టం అంటే, శోకం అంటే, బాధ అంటే ఏంటో తెలియదు, అనారోగ్యం అంటే ఏంటో తెలియనటువంటి ఆ అద్భుతమైనటువంటి దేవుని రాజ్యంలోనికి నువ్వు నేను ప్రవేశించడానికి మనకున్న అద్భుతమైన అవకాశము ప్రార్థన, విశ్వాసము, రక్షణ, నిరీక్షణ. ఇవి మనల్ని ఆ సన్నిధికి, ఆ మహోన్నత రాజ్యంలోకి తీసుకెళ్తాయి. మరి దాన్ని, ఆ రాజ్యంలోనికి ప్రవేశించడానికి నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా? మన శరీరాలు సిద్ధంగా ఉన్నాయా? మన హృదయం సిద్ధంగా ఉందా? మనము లోబడనొల్లని స్థితిలో ఉన్నామా? చెడు నడత కలిగి ఉన్నామా? ఇంకా మారటానికి మనం హృదయం మనల్ని, లేకపోతే సాతానుడు మనల్ని అంగీకరింప చేయట్లేదా? ప్రార్థన చేయి. సాతానుడు నిన్ను నన్ను విడిచి వెళ్ళిపోతాడు. సాతానుడు ఉన్నంతకాలం నువ్వు రక్షింపబడలేవు. నీ శరీరము, నీ హృదయాన్ని సాతానికి స్వాధీనం చేస్తే వాడు నిన్ను నన్ను బ్రతకనివ్వడు, నరకానికి తీసుకెళ్తాడు. కాబట్టి ప్రార్థన చేసి సాతాను బంధనాల నుంచి విడుదల పొంది దేవుని కృపకు పాత్రలు కావాలని ఈ వాక్యం ద్వారా మీ అందరికీ తెలియచేసుకుంది కొద్ది మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ మా తండ్రి, కృపగా చేసిన ఆయన యేసయ్య, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే స్తుతులు స్తోత్రం. నాయనా, ఇదిగో నాయన, మేము అన్యులమైనప్పటికీ నీ మహాకృపను బట్టి నాయన, నీ రక్షణ మాకు దొరికింది నాయన. ఇదిగో నాయన, మీ కాలము మాకు సమీపంగా ఉన్నదని గుర్తిరిగి నాయన, మేము మా శరీరపరమైన బలహీనతలు, ఆత్మీయపరమైన బలహీనతల నుంచి విడుదల పొంది మీ యొక్క వాక్యపు వెలుగులో నాయన ప్రార్థన, విశ్వాసం జీవితంతో ముందుకు సాగి నా తండ్రి మీ బిడ్డలుగా రక్షణ పొంది నా తండ్రి మేము, మా కుటుంబాలు, మా సంఘము, మా దేశము నాయన మీ పాద సన్నిధికి పరలోక రాజ్యము చేరినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచబడి నా తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలకి నాయన జ్ఞానం దయచేయండి, వివేచన దయచేయండి, తమను తాము సరి చేసుకునే మనసును నాయన సిద్ధపాటును దయచేసి
నాయనా మీ సన్నిధికి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.